హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రకాశం పిల్ల. ఈరోజు వీడియో వచ్చేసి చాలా మంది అడుగుతున్నారు, మేడం బీపీటీకి ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, అవేం సబ్జెక్ట్స్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇయర్లీ వైజా ఎగ్జామ్ సెమిస్టర్ వైజా అని చాలా క్వశ్చన్స్ అడిగారు. ఈరోజు అయితే బీపీటీ గురించి చాలా క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దామా. ముందుగా బీపీటీ ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ చూసుకుంటే 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఇంగ్లీష్, సోషియాలజీ, సైకాలజీ. ఓకేనా. చాలామందికి డౌట్ వచ్చే ఉంటుంది, అనాటమీ అంటే ఏముంటుందో ఈ సబ్జెక్ట్లో, ఫిజియాలజీ అంటే ఏముంటుందో, బయోకెమ్ అంటే ఏముంటుందో అని చెప్పేసి, సైకాలజీ అంటే ఏముంటుందో అని చెప్పి చాలా డౌట్స్ అయితే రావచ్చు. వీటన్నిటి గురించి నేను చాలా క్లారిటీగా వీడియోస్ కూడా చేస్తాను. ఎవరికైనా డౌట్స్ ఉంటే నన్ను అయితే అడగచ్చు. అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమ్, ఇంగ్లీష్, సోషియాలజీ గురించి. ఓకేనా. ఇవైతే సబ్జెక్ట్స్. ఓకేనా. 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. 6 సబ్జెక్ట్స్ వచ్చేసి ఇవే. వీటి గురించి ఎవరికైనా డౌట్స్ ఉన్నా చెప్తాను. అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి అడిగారు చాలామంది. మేడం ఎగ్జామ్ ప్యాటర్న్ ఇయర్లీ ఉంటుందా, సెమిస్టర్ విధానం ఉంటుందా అని చెప్పి చాలామంది అడిగారు. సెమిస్టర్ వైజా ఇయర్లీనా అని అడిగారు. సో బీపీటీ వాళ్ళకైతే ఇయర్లీ వైజే ఉంటుంది, సెమిస్టర్ విధానం అయితే కాదు. సో అర్థమైంది కదా బీపీటీ ఫస్ట్ ఇయర్ వాళ్ళ సబ్జెక్ట్స్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ వరకు అయితే ఇది. ఇంకా ఫర్దర్గా ఎగ్జామ్ పేపర్, క్వశ్చన్ పేపర్స్ వీటన్నిటి గురించి కూడా చూద్దాం. సో బీపీటీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి అసలు ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూడండి. ఇంటర్నల్స్, థియరీ, ప్రాక్టికల్స్, టోటల్. ఓకేనా. ఇక్కడ ఫస్ట్ సబ్జెక్ట్ ఇంగ్లీష్, సెకండ్ వన్ సోషియాలజీ, సైకాలజీ, థర్డ్ వన్ అనాటమీ, ఫోర్త్ వన్ ఫిజియాలజీ, ఫిఫ్త్ వన్ బయోకెమ్. ఓకేనా. ఏంటబ్బా సెకండ్ రోమన్లో సోషియాలజీ, సైకాలజీ కలిపి రెండిటికి యారో మార్క్ పెట్టారని చెప్పేసి చూడొద్దు. తర్వాత నేను దాని గురించి చాలా క్లియర్గా చెప్తాను. ముందైతే వీటి గురించి చూడండి. ఫస్ట్ సబ్జెక్ట్ ఇంగ్లీష్. ఇంటర్నల్స్ అంటే ఏంటంటే, ఈ ఇంటర్నల్స్ ఈ 20 మార్క్స్ మీ కాలేజ్ వాళ్ళైతే వెయ్యాలి. ఎలా అంటే ఈ ఇంటర్నల్స్ ఎలా అంటే మీకు కాలేజ్లో 3 ఇంటర్నల్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ 3 ఇంటర్నల్ ఎగ్జామ్స్లో రెండు ఇంటర్నల్స్లో అయినా మీకు మంచి మార్క్స్ అయితే వచ్చేసి ఉండాలి. బెస్ట్ 2 తీసుకుంటారు. వాటి యావరేజే మీకు ఈ 20కి మార్క్స్ వేస్తారు. లేదా మీ సిన్సియారిటీ, మీ బిహేవియర్ ఇదంతా చూసి వేస్తారు. 20 + 80 వచ్చేసి మీకు క్వశ్చన్ పేపర్ 80 మార్క్స్కే ఉంటుంది థియరీ. సో 80 వచ్చేసి థియరీ మార్క్స్. ఇంటర్నల్స్ వచ్చేసి 20 + 80 100 మార్క్స్ టోటల్. అండ్ సెకండ్ వన్ చూసినట్లయితే సోషియాలజీ, సైకాలజీ చూస్తే రెండిటికి మెర్జ్ చేసి పెట్టాను. ఏంటంటే సోషియాలజీ, సైకాలజీ ఈ 2 సబ్జెక్ట్స్ కలిపి మీకు ఒక పేపర్లోనే ఉంటుంది. అర్థమైందా. ఒక పేపర్లోనే మీకు సోషియాలజీ, సైకాలజీ ఉంటుంది. సోషియాలజీ ఒక 40 మార్క్స్కి, సైకాలజీ ఒక 40 మార్క్స్కి, టోటల్ 80 మార్క్స్కి పేపర్ ఉంటుంది. మేడం ఇదేంటి సోషియాలజీ చాలా సబ్జెక్ట్ ఉంటుంది కదా, నెక్స్ట్ సైకాలజీ మొత్తం ఉంటుంది కదా, బుక్ మొత్తం ఉంటాయి కదా 2 సబ్జెక్టులు 40 మార్కులకేనా అంటే 40 మార్కులకే ఉంటుంది. సో 2 40 80 మార్క్స్ ప్లస్ ఇది కూడా సేమ్ ఇంటర్నల్ ఎగ్జామ్స్ బేస్డ్ అండ్ నెక్స్ట్ మీ బిహేవియర్, మీ అటెండెన్స్ ఇవన్నీ చూసి 20 మార్క్స్ కాలేజ్ వాళ్ళు వేయాల్సి ఉంటుంది. 20 + 80 100. ఇంతటితో అర్థమైంది అనుకుంటున్నాను. ఇంగ్లీష్ ఒక్కటి సింగిల్ పేపర్ అండ్ నెక్స్ట్ సోషాలజీ, సైకాలజీ కలిసి డబుల్ పేపర్. ఇంగ్లీష్కి ఎలాగూ ప్రాక్టికల్ ఉండదు కాబట్టి, ఇంకా దాన్ని ఇంగ్లీష్లో ప్రాక్టికల్ ఉండదు కాబట్టి దానికి ఇక్కడ ఇంటూ మార్క్ పెట్టేస్తున్నాను. అండ్ నెక్స్ట్ సోషాలజీ, సైకాలజీ కూడా వీటికి ప్రాక్టికల్స్ ఉండవు కాబట్టి జస్ట్ అలా నేను ఇంటూ మార్క్స్ అయితే ట్యాప్ చేస్తున్నాను. ఈ 2 సబ్జెక్ట్స్ అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ 3 సబ్జెక్టులు 2 పేపర్లు. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ అనాటమీ 20 + 80 + 100 వచ్చేసి ప్రాక్టికల్ మార్క్స్. ఎక్స్టర్నల్ వచ్చేసి అంటే బయట నుంచి వచ్చే ఎక్స్టర్నల్ వచ్చేసి 50 మార్కులకి, మీ కాలేజ్లో ఉండే మీ ఇంటర్నల్ వాళ్ళు వచ్చేసి 50 మార్క్స్ షేర్ చేసుకొని 200కి వేస్తారు ప్రాక్టికల్. సేమ్ ఫిజియాలజీకి కూడా అంతే, ప్రాక్టికల్ మార్క్స్ 100కి ఉంటుంది. అండ్ బయోకెమిస్ట్రీ వచ్చేసి ఎప్పటిలాగే ఇంటర్నల్స్ ఏమో 20 మార్క్స్ ప్లస్ థియరీ వచ్చేసి 80 మార్క్స్ మామూలుగానే ఉంటుంది అన్ని సబ్జెక్ట్స్ లాగా. మొత్తం టోటల్ చూస్తే బీపీటీ వాళ్ళకి 700 మార్క్స్కి అయితే ఉంటుంది. చాలా క్లియర్గా చెప్పాను. ఇంకా అర్థం కాకపోతే నన్ను అయితే అడగొచ్చు. 700 మార్క్స్కి అయితే పేపర్ ఉంటుంది. ఇది ఎగ్జామ్ ప్యాటర్న్. అర్థమైందా అందరికీ. సబ్జెక్ట్స్ వచ్చేసి 6 సబ్జెక్ట్స్, ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి ఇయర్లీ ప్యాటర్న్. అండ్ నెక్స్ట్ ఒక్క సోషాలజీ, సైకాలజీనే కలిపి ఒక్క పేపరే ఉంటుంది, మిగతావన్నీ సింగిల్ పేపర్సే. సో గాయ్స్ ఈ వీడియో అయితే తప్పకుండా యూస్ అయింది అనుకుంటున్నాను. యూస్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ ఈ వీడియోకి వచ్చే రెస్పాన్స్ని బట్టి నేను నెక్స్ట్ వచ్చేసి బీపీటీ ఫస్ట్ ఇయర్ బుక్స్ అన్నింటినీ చూపించాలనుకుంటున్నాను. సో మంచి రెస్పాన్స్ని అయితే ఇవ్వండి. సో అర్థమైంది కదా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టేసుకోండి. దిస్ ఈస్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.